ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 TMC గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్లైపోయి సముద్రాన్ని నిలిపోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల దీవెన, ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి అయిపోయినా. హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పు. పచ్చ జెండా ఊపింది రేవంత, పచ్చ జెండా ఊపింది మీ మామ. నువ్వు నీళ్ళ మంత్రి ఉన్నప్పుడు ఊపిండు మాట. మీ మామ ఊపిందే ఈ ఊపుడు. ఆడ రాయలసీమ పోయి నగర్లో రోజా ఇంటికి పోయి చేపల పులుసుతో అన్నం తిని ఒట్టిగా అన్నదాత సుఖీభావనే కాకుండా అలా వరాల జల్లు మళ్ళా రాయలసీమను రతనాల సీమ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కూర్చొని మాట్లాడుకొని నిర్ణయానికి వచ్చినాం. ఇది కొంతమందికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. గోదావరి నీళ్ళను రాయలసీమకు తీసుకురావాల్సిందే అని చెప్పిన మొనగాడు కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ తొందర మాటలు, ఎందుకు ఈ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు?